ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మందిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మార్కోస్గా పిలిచే ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. లోపలికి వెళ్తున్న ఒక్కో రెస్క్యూ బృందం దాదాపు 5 గంటల పాటు సహాయక చర్యలు చేపడుతోంది. శిథిలాలను తొలగించేందుకు క్రేన్లు, లోడర్లు వంటి చిన్న చిన్న యంత్రాలను కూడా లోపలికి తీసుకువెళ్తున్నారు. టన్నెల్ ఉన్న ప్రాంతం వద్దకు వెళ్ళడానికి మెయిన్ రోడ్ నుంచి 4 కిలోమీటర్లు అటవీ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అందువల్ల సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలు టన్నెల్కు సమీపంలో ఉంటున్నాయి. వాళ్లకు అవసరమైన ఆహారం, మంచినీరు వంటివి అందుబాటులో ఉంచుతూ ఉన్నారు అధికారులు. టన్నెల్ వద్ద మొబైల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. దీంతో ఓ ప్రైవేట్ కంపెనీ అక్కడ టవర్ను ఏర్పాటు చేసింది. కానీ టన్నెల్లో సగం వరకే మొబైల్ సిగ్నల్ వస్తోంది. దీంతో వాకీటాకీలు వినియోగిస్తూ ఉన్నాయి సహాయక బృందాలు. టన్నెల్లోని నీటిని పూర్తిగా తోడేసి బోరింగ్ మెషిన్ను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి తొలగిస్తాము అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్ కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపడతారని తెలిపారు. రెస్క్యూ బృందాలకు ప్రమాదం లేని విధంగా 2 రోజుల్లో సహాయక చర్యలు చేపడతామన్నారు ఉత్తమ్. పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్లో కూడా వారిని తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి మరి 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము.